BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వెల్కమ్ టు సుమన్ టీవీ. మా సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఈ సంవత్సరం మనం కొన్ని తెలుసుకునే ఒక ముఖ్యమైనటువంటి విషయాలలో 2025 వార్షిక సంవత్సరంలో ఏ రాశి వారు అత్యంత అదృష్టవంతులుగా ఉంటారు? వృషభ రాశి, కన్యా రాశి, తులా రాశి, మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఈ సంవత్సరం. 2025 తులాలో జన్మించిన వారు తమ జీవితంలో అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ సంవత్సరం అదృష్టవంతులుగా పురోగతిని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి శుభకాలం. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకం పొందే రాశి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశిగా ఉండొచ్చు. మే ముందు వరకైతే ఇంకా చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అదృష్టమా? 2025లో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ జీవితంలో మిశ్రమ ఫలితాలను చూస్తారు. ఈ సంవత్సరం కాస్త సమస్యలు, స్థిరత్వం రెండు మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అందరూ ఎదురు చూస్తున్నటువంటి మూడాలు. ఈ మూడం అంటే ఏంటి? అసలు మూడంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? మూడం ఎప్పుడు వస్తుంది, ఏ గ్రహం మీద ఉంటుంది అని అంటే గురు మరియు శుక్ర మౌఢ్యాలు ప్రవేశిస్తున్నాయి. మౌఢ్యం అంటే ఎందుకు వస్తాయి? మూడాలతో సమస్య ఏంటి? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొచ్చా, చేయకూడదా? చాలా మందికి ఇది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. మూడం అంటే నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిలో భూమి కూడా ఆ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదు. దీన్నే హస్తగత్వం లేదా మూడం అంటారు. సరే, గురు మూడం, శుక్రమూఢ్యం. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురుమూఢం శుక్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢ్యం వస్తుంది. ఈ సమయంలో బలహీనంగా మారిపోతాయి ఆ గ్రహాలన్నీ కూడా. సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు బలహీనంగా మారిపోతాయి. గురు శుక్రుడు శక్తులు తగ్గి బలహీనమైపోయి నీరసపడిపోతాయని కూడా చెప్పచ్చు. వాటి యొక్క శక్తి కూడా సన్నగిలుతుంది. అంటే ఒక 1000 వాట్స్ బల్బు ముందర, మంచి 1000 వాట్స్ బల్బు, ఇప్పుడు మనం షూటింగ్ చూస్తుంటే లైట్స్ అన్ని పెట్టారు కదా, ఈ లైట్స్ ముందర ఒక చిన్న క్యాండిల్ పెడితే ఎలా ఉంటుంది, అలా సూర్యుడి ముందర వస్తే ఆ గ్రహాలు కూడా శక్తి కోల్పోతుందని కూడా చెప్పచ్చు. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా దాన్ని పరిగణిస్తారు. మూడాలు ఇలా అంటారు. ఈ రోజులో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు. ఎందుకంటే ఈ శుభకార్యానైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. గురుబలం ఉందా, శుక్రబలం ఉందా మొదలుపెట్టానంటారు కదా, అవి లేనప్పుడు ఈ రెండు గ్రహాలు బలహీనమైనప్పుడు ఏది చేసినా కలిసి రాదు అని చెప్తూ ఉంటారు. మూడంలో ఏ కార్యక్రమాలు నిర్వర్తించకూడదంటే శుభగ్రహాలు గురు శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, భూమి పూజలు, శంకుస్థాపన నిషిద్ధం. పుట్టు వెంట్రుకలో తీరాదు, ఇల్లు మారకూడదు. సరే, మూడాల్లో ఏమేమి చేసుకోవచ్చు అంటే అన్నప్రాసనం చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, నూతన వాహనాలు కొనవచ్చు, నూతన వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సరే, మూఢకాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది, ఏమైనా తప్పు జరుగుతుందా? మహర్షులు జ్యోతిషాస్త్రరీతిగా పండితులను అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావస్తుంది, కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూడాల సమయంలో శుభకార్యాలు చేయకండి అని అన్నారు. గురు శుక్ర మౌఢ్యమి దశలో ప్రవేశిస్తున్న ఈ రాశిపై ప్రతికూల ప్రభావాలు అధిగమించడానికి నివారణ కూడా మనం చేసుకోవచ్చు. రెండు శుభగ్రహాలు తమ శక్తిని కోల్పోతుంది కాబట్టి వివిధ రాశులపై, మన యొక్క 12 రాశులు ఉంటాయి కదా, ప్రభావాలు చెప్తున్నాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి రాశులు ఎవరు, ఆ నక్షత్రాలు ఎవరు మనం చూద్దాం. గురు మరియు శుక్రమౌఢ్యం కలిసినప్పుడు 7 రాశులకి 7 నక్షత్రాల వారికి ప్రధానంగా అశుభకరం కాబోతుంది. ప్రతికూల ప్రభావాలు ఎవరు రాశి నక్షత్రాలు ఎక్కువ ఎదుర్కొంటున్నారని చూస్తే మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, తులా, ధనుసు, మీన రాశి వారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి నక్షత్రాల్లో పూర్వ పల్గుని నక్షత్రం పుబ్బ,
ఉత్తరాషాఢ నక్షత్రం, కృతికా నక్షత్రం, అనురాధ నక్షత్రం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరియు శుక్రవారాల్లో పుట్టినటువంటి వారు వీరికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నక్షత్రంపై మరియు శుక్రమౌఢ్యం ఈ ప్రభావంలో ఉంటుంది. వేద జ్యోతిష్కుల మౌఢ్య దహనం తిథి సూచిస్తుంది. ఇక్కడ ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రాబోయే గురు మరియు శుక్రమౌఢ్యమి ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ సంఘటనను సూచిస్తుంది. కొన్ని దేశాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి. గురుమౌఢ్యం సమయంలో జ్ఞానం విస్తరణ మరియు దయ యొక్క గ్రహమైన బృహస్పతి అతి శక్తిని కోల్పోతుంటాడు. ఈ జ్ఞాన ఆధ్యాత్మిక మరియు వృద్ధికి సంబంధించిన విషయాలు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ రాశి వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ విద్యార్థులు కానీ చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలతో తాత్కాలిక తగ్గుముఖం ఉంటుంది. ప్రేమ, అనుబంధం, బంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోవడము ఇవన్నీ శుక్రమౌఢ్యం ద్వారా వస్తుంది. వృషభ రాశిలో గురుమౌఢ్యం సమయంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలు బాగా తగ్గుతుంది. ఆస్తులు కొనడం, అమ్మడం, కొత్త పని ప్రారంభిస్తారు. వివాహ నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొంత గురుమౌఢ్యంలో కొన్ని రాశులు మిగతా రాశుల వాళ్ళందరికీ లాభం అని చెప్పేసి బృహస్పతి ప్రభావం కూడా ఉంటుంది. రాహుకేతు మరియు శని మరియు కుజుడు వంటి సహదుష్ట గ్రహాల ఆధిపత్యం చలాయించి గరిష్ట స్థాయిలో ఫలితాన్ని ఇస్తారు ఈ యొక్క దీంట్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యంలో చేయవలసినవి, చేయకూడనివి మరి ఏ డేట్లలో వస్తున్నాయి అని అనుకుంటే, గురుమౌఢ్యమి 2025 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం జూన్ 10 పౌర్ణమి, మంగళవారం రాత్రి 2:17 నుండి ఆషాఢమాసం 2025 శుక్లత్రయోదశి జూలై 8 మంగళవారం మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. మరియు శుక్రమౌఢ్యమి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే 2025 శుక్రమౌఢ్యమి 2 సార్లు వస్తుంది. చూడండి, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాసం మార్చి 18 మంగళవారం ఉదయం 7:15 ప్రారంభమయ్యి పాల్గొన మాసం శశిర ఋతువు ఉత్తరాయణం మార్చి 28 శుక్రవారం వరకు ఉదయం 6:30 వరకు ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది. శుక్రమౌఢ్యమి స్వస్తిశ్రీ చాంద్రమానైన విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల దశమి ఆదివారం నవంబర్ 30 మధ్యాహ్నం 1:58 ప్రారంభమయ్యి శుక్రమౌఢ్యమి 2026 సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ ఏకాదశి ఫిబ్రవరి 13 శుక్రవారం రోజున ముగిస్తుంది. ఈ సమయాలలో శుభాది కార్యక్రమాలన్నీ కూడా నిషిద్ధమని కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు.